Hi and welcome back to Edun Career Guidance and Joshi Innovations. టాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. ఈ క్యాంపస్ సంబంధించిన అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సో అలానే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిలింగ్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. టాపర్ యూనివర్సిటీ అనేది ఒక ప్రీమియర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి. ఈ లొకేషన్ వచ్చేసి పాటియాల్ పంజాబ్లో అయితే ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ 1956లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. చాలా ఓల్డ్ క్యాంపస్ అండి ఇది. సో ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ వచ్చేసి ఇంజనీరింగ్ కేటగిరీ వైజ్ 29th ప్లేస్లో అయితే ఉందండి. సో అలానే యూనివర్సిటీ కేటగిరీ అయితే 26th ప్లేస్లో అయితే ఉంది. సో అలానే అక్రిడేషన్ విషయానికి వస్తే NAC గ్రేడ్ A++ అయితే ఉంది. సో అలానే ఈ క్యాంపస్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026 వచ్చేసి 771 అయితే ఉందండి. సో అలానే బిట్స్ తీసుకున్నట్టయితే QS ర్యాంకింగ్ 666 అయితే ఉంటుందండి. సో ఈ క్యాంపస్లో అడ్మిషన్స్ అనేది రెండు విధాలుగా జరుగుతాయండి. మోడ్ 1 వచ్చేసి JEE మెయిన్స్లో మనకు వచ్చిన స్కోర్ బేస్ చేసుకుని 70% సీట్స్ అనేది అలాట్ చేస్తారు. సో అలానే మోడ్ 2 వచ్చేసి ఇంటర్లో మనకు వచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకుని 30% సీట్స్ అనేది అలాట్ చేస్తారండి. సో అలానే మనకి ఇంటర్లో మినిమం 60% స్కోర్ అయితే చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ బయో ఆర్ బయోటెక్లో. సో అలానే మనకి టాప్ 5 బోర్డ్ టాపర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఉంటుందండి. సో అలానే ఫీజ్ వేవర్ కూడా ఉంటుంది. సో అలానే రిజర్వేషన్ చూసుకున్నట్టయితే 50% పంజాబ్ రెసిడెన్సీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సీట్స్ అనేది కేటాయిస్తారండి. సో అలానే మిగతా 50% ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కేటాయిస్తారు. లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సో మిగతా స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి 50% సీట్స్ అయితే ఉంటాయి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. సో CSE, IT, EC వాళ్ళకైతే పర్ సెమిస్టర్ 2,15,500 అయితే ఉంటుంది. టోటల్ 4 ఇయర్స్కి గాను 17,24,000 అయితే ఉంటుంది. సో అలానే మన కోర్ బ్రాంచెస్ తీసుకున్నట్టయితే లైక్ మెకానికల్, సివిల్ అయితే పర్ సెమిస్టర్కి మనకి 1,95,000 అయితే ఉంటుంది. 4 ఇయర్స్ గాను 15,60,000 అయితే ఉంటుందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA తీసుకున్నట్టయితే పర్ సెమిస్టర్కి మనకి 2,35,000 అయితే ఉంటుంది. ఓవరాల్గా 9,40,000 అయితే ఉంటుందండి ఈ క్యాంపస్లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫీ విషయానికి వస్తే పర్ ఇయర్కి 69,200 అయితే ఉంటుంది. షేరింగ్ నాన్ AC రూమ్స్ అయితే. సో అలానే మనకి AC రూమ్స్ సింగిల్గా కావాలంటే పర్ ఇయర్ 1,54,000 అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండింగ్ అపాన్ యువర్ లగ్జరీ. సో అలానే మెస్ ఫీజు అనేది సపరేట్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి 51,000 పర్ యానం అయితే ఉంటుందండి మెస్ ఫీజు. సో అలానే 1 టైం సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉంటుంది. 10,000 to 20,000 అది రీఫండబులే. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 1.23 crores పర్ యానం అయితే ఉందండి ఇంటర్నేషనల్ ఆఫ్ క్యాంపస్. సో అలానే డొమెస్టిక్ చూసుకున్నట్టయితే 55 to 60 lakhs పర్ యానం అయితే ఉంది. సో మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 10.5 నుంచి 11 lakhs పర్ యానం అయితే ఉందండి. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి 85% అయితే ఉందండి. సో ECE, CSE టెక్ బ్రాంచెస్కి అయితే మల్టిపుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఏదైతే కోర్ బ్రాంచెస్ ఉన్నాయో సివిల్, మెకానిక్ వాళ్ళకైతే మీడియం రేంజ్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి. 6 to 8 lakhs పర్ యానం అయితే ఉంటుంది. సో ఈ క్యాంపస్ సంబంధించి టాప్ రిక్రూటర్స్ వచ్చేసి యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిలైట్, మారుతి సుజుకి లాంటి టాప్ రిక్రూటర్స్ అయితే ఉన్నాయండి. సో ఈ క్యాంపస్లో స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ అయితే ఉన్నాయండి. హై ప్లేస్మెంట్ రేట్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్కి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. సో ద నలంద లైబ్రరీ అయితే ఈ క్యాంపస్లో ఉందండి. సో అలానే వరల్డ్ క్లాసిక్ ఆర్కిటెక్ట్ డిజైన్ అయితే ఉంది. 24/7 యాక్సెసిబిలిటీ ఫర్ స్టూడెంట్స్, ఏ సెంట్రల్ హబ్ ఫర్ అకాడమిక్ లైఫ్ అండ్ లేట్ నైట్ స్టడీ కల్చర్. సో ఈ క్యాంపస్లో మనకి లేట్ నైట్ స్టడీ కల్చర్ కూడా ఉందండి. సో ఈ క్యాంపస్ ఇకో సిస్టమ్ అండ్ సోషల్ లైఫ్ ఒకసారి చూద్దాం. జెండర్ రేషియో వచ్చేసి 1:3 అయితే ఉందండి. సో కల్చరల్ విషయానికి వస్తే ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ స్టూడెంట్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతుందండి. సో అలానే లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. సో అలానే సోషల్ ఎన్విరాన్మెంట్లో ఇంగ్లీష్, హిందీ ఆర్ పంజాబ్ మిక్స్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి చండీగఢ్కి. సో మనం చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాంపస్కి వెళ్ళడానికి 65 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. మనం ట్యాక్సీ పట్టుకొని వెళ్తే 1.5 hours మనం క్యాంపస్కి రీచ్ అయిపోవచ్చు. సో అలానే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూద్దామండి. సో వయా న్యూఢిల్లీ నుంచి కనెక్ట్ వయా వోల్వా బస్ ఆర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. రైల్వే అడ్వైజరీ వచ్చేసి నో డైరెక్ట్ ట్రైన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవండి. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్ అట్ న్యూఢిల్లీ ఆర్ అంబాలా క్యాంట్ వరకు. సో అలానే ఈ క్యాంపస్లో మనకి స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయండి. సో 75% అటెండెన్స్ పాలసీ అయితే ఉంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. టాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఎడ్యునైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.